చెప్పండి, ఈ రోజు కూటమి ప్రభుత్వం పనితీరు గురించి ఏం చెప్తారు? అంటే గత వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకి మంచి చేసే విధంగా ముందుకెళ్తుంది? ఆ చెప్పాలంటే అండి, గత ప్రభుత్వంలో పేదవాడికి చాలా మేలు జరిగిందండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ ప్రభుత్వానికి మేము ఎందుకు ఓటేసి గెలిపించామని ఏడిపించేలా చేశారండి ఈ ప్రభుత్వం వారు. గత ప్రభుత్వంలో ప్రతి ఇంటింటికి తిరిగి ప్రతి నాయకుడు ఇంట్లో ఒక రోజు కూడా ఉండేవాడు కాదు. జగనన్న చెప్పిన మాట ప్రకారము ప్రతి ఇంటికి వెళ్ళి నీ కష్టం ఏమిటి, నేను నీ ఇంట్లో ఉన్నాను, నేను పెద్ద కొడుకుని అని అవ్వలకైతేనేమి, తాతలకైతేనేమి, చిన్న పిల్లలకైతేనేమి, అక్క చెండ్లకైతేనేమి, ఏ పథకం కావాలన్నా ప్రతి ఇంటికి ఒక ఎమ్మెల్యే, ఒక కార్యకర్త వలె ఇంటికి వెళ్ళి వాళ్ళ బాధను తెలుసుకుని ఒక మనుషుల్ని ఎవరో ఒకరిని కార్యకర్తను పంపించి వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడాలో ఆ రకంగా ఉపయోగపడేలాగా చేసి ప్రతి ఒక్కరికి గ్రామాల్లోనే కాదు పట్టణాల్లోనే కాదు ఎవరికి ఏ బాధ ఉందో తెలుసుకుని ప్రతి ఒక్కరికి సహాయం చేసిన జగనన్నని మరిచి ఎందుకు చంద్రబాబు నాయుడికి ఓట్లు వేసామా అని ప్రతి ఒక్కడు ఏడుస్తూనే ఉన్నారండి. అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంటుంది, మేము 2 సంవత్సరంలోనే పరిపాలన చాలా బేసిక్ గా చేసామని చెప్తున్నారు. సూపర్ 6 అంటూ కూడా అన్ని హామీలు అమలు చేశాము. ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం కూడా, ఈ యొక్క అవకాశాన్ని కూడా ప్రజలందరికీ ఉపయోగించే విధంగా ముందుకు తీసుకెళ్ళామంటున్నారు. మీరు ఏం చెప్తారు? ఏ రకంగా అంటే అండి, మాట చెప్పేశాము మేము, ఏవో 2 చేసేసాము బూటకపు మాటలు అని చెప్పేసి ఏవో డొక్కు 4 బస్సులు వేసేసి నలుగురు 100 ఒక 25 మంది ఎక్కే బస్సులోకి 50 మందిని కూరేసి అది ఎంత ప్రమాదం అండి. ఎన్ని కుటుంబాలకి ఆ బస్సుకి ఏదైనా అయితే ఎన్ని కుటుంబాలు రోడ్డును పడతాయండి. ఇది ఏమీ ఆలోచించకుండా ఉచిత ప్రయాణము అని చెప్పి అబద్ధం చెప్పి పెట్టాడండి. 50 మంది వెళ్ళవలస్తున్నారు, 25 మంది వెళ్ళే దాంట్లో 50 మంది ఎక్కుతున్నారు. అందులో జెంట్స్ ఎక్కితే కొట్టేసి మరి దింపేస్తున్నారు. కొంతమంది అయితే ఎంత బాధపడుతున్నారో, అది చాలా మంది ఈ ఆటోల వాళ్ళకి ఎంత బాధపడుతున్నారో. 10 రూపాయలు ఇచ్చి ఆటో ఎక్కే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే 4 బస్సులు వెళ్ళేది రూట్ లో ఒక బస్సు వేసి ఎంత మోసం చేశాడంటే ప్రజల్ని, ఆడవాళ్ళని. ఇప్పుడు ఎంత బాధపడుతున్నారో, అటు మగవాళ్ళు బాధపడుతున్నారు, ఇటు ఆడవాళ్ళు బాధపడుతున్నారు. రేపు పొద్దున ఏదైనా అయిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడుకి ఆ ప్రజలు ఉసురు తగలకుండా ఉండదండి. కూటమి అని ఏదో సూపర్ 6 అని చెప్పడం వరకే కానండి, వాళ్ళు ప్రతిసారి గెలుపొందాక చేసే పని ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, ప్రజలను పట్టించుకోరు. దోచుకోవడమే వాళ్ళ పని. వాళ్ళ ఎజెండా ఏంటంటే ఇది వరకు ఒకరు దోచుకునేవారు, ఇప్పుడు ముగ్గురు దోచుకుంటున్నారు. అందుకని కూటమి ప్రభుత్వం ద్వారా మేము లబ్ధి పొందింది లేదు. అయిగో అందని ఫలము అన్నట్టు, అందని ద్రాక్ష అన్నట్టు సూపర్ 6 ద్రాక్ష పేదవాడికి అందుకోవడానికి చాలా దూరంలో ఉన్నాయండి. అందుకని టీడీపీ ప్రభుత్వం అంతా ఒక అడ్వర్టైజ్మెంట్ గా ప్రవర్తిస్తారు తప్పించి ఇంకా ఎటువంటి వాటికి పనికిరాదండి. ఓన్లీ అడ్వర్టైజ్మెంట్, రెబ్బన్ కట్ చేయడం, స్థాపించడం, సూపర్ 6 అని చెప్పడం, అంతే, అక్కడతో ఆగిపోయింది. ఈ రూరల్ నియోజకవర్గం ఎక్స్ ఎమ్మెల్యే కన్నబాబు గారు మా ప్రభుత్వంలో మేము స్థలాలు కానీ అన్ని లబ్ధి పొందామండి. ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలుగా చేద్దాం అనుకొని పేదవాడికి డాక్టర్ చదువు అందిద్దాం అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారి కళని ఈ సూపర్ 6 మ్యాన్స్ అదే కూటమి ప్రభుత్వం నాయకులు దీన్ని ప్రైవేటీకరణ చేసి సీటు చాలా ఖరీదుకి అమ్ముకుందాం, గొప్ప వాళ్ళకే మాత్రమే అని వీళ్ళు ఇది ప్రజలు కనిపెట్టారండి. మేము సంతకాలకు వెళ్ళినప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా సంతకం పెట్టారండి. పరిగెత్తుకొని వచ్చి జనాలు అందరిలో కూడా మేము పెడతామండి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుని మేము లైవ్ లో చూసామండి. కాబట్టి గత ప్రభుత్వంలో మేము ఇచ్చిన స్థలాలు కానీ గత ప్రభుత్వం లబ్ధి పొందిన ప్రతి ఒక్క మనసులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి. ఈసారి మరి ఎందుకు ఫెయిల్యూర్ అయిందో మాకు కొంచెం అనుమానాస్పదంగా ఉంది. కానీ ఇప్పుడు మటుకు రావడం ఖాయం అని మేము మనస్ఫూర్తిగా చెప్తున్నామండి. మహిళలుగా బస్సు ప్రయాణం కొట్టుకొని సచ్చి కాళ్ళు కొట్టుకుంటున్నారండి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ బస్సులు ఎక్కి తొక్కిసలాట కింద జరుగుతుందండి. అసలు ఆ బస్సు అనేది పెట్టినందుకు ఆడవాళ్ళు ఫ్రీ బస్ కోసం పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏదో గొడవలు ఏదో అది సెట్ అవ్వలేదండి. ఫెయిల్యూర్ తెలంగాణలో ఫెయిల్యూర్ అయింది, ఇక్కడ ఇండియాలో కూడా ఫెయిల్యూర్ అయింది. 29లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనసులో ఈ స్థలాల విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ఇచ్చినందుకు లబ్ధి పొందిన ప్రతి స్త్రీ పురుషులు కూడా ఈ స్థలాలు తీసుకున్న వల్ల తర్వాత లబ్ధి పొందిన వల్ల దాని వల్ల మనసులో ఉండబట్టి తప్పకుండా వేస్తారని మేము నమ్మకంతో చెప్తున్నాను. ఇప్పుడున్న ప్రభుత్వం అయితే 90% అనుకూలంగా లేదని చెప్పగలను. ఎందుకంటే అండి,
ఈ ప్రభుత్వంలో మాకు మా ఇంద్రపాలెం గ్రామంలో ఇల్లు పట్టాలు అయితే ఇచ్చారండి. ఇచ్చి అవి రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. మన ప్రభుత్వంలో ఇల్లు పట్టాలు అనేవి లేవు. జగన్ ప్రభుత్వంలో మా ఇంద్రపాలెం గ్రామంలో సైటే లేదు. సైట్ లేకపోతే మన జగనన్న ప్రభుత్వంలో సైట్లు ఇచ్చి ఇల్లు పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి భూములు చూపించి అన్ని చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా మేము పంచాయతీ చుట్టూ తిరిగినా సరే సమాధానం కానీ రిప్లై కానీ లేదండి. మా మళ్ళా కొత్తగా అప్లికేషన్ పెట్టుకోండి, మీరు జిరాక్స్ తెండి, కొత్తగా అప్లికేషన్ పెట్టుకోండి అంటున్నారు తప్ప దానికి మీకు సైట్ ఉంది కదమ్మా పునాదం వేసేసుకోండి, డబ్బులు తెచ్చుకొని, లేదా మేము ఇలా ఇంత ఇస్తామని కూడా చెప్పట్లేదు. అదొకటి. తర్వాత ఏంటంటే వస్తానన్న ఏ పథకం కూడా సరిగ్గా అమల్లోకి రాలేదండి మహిళలకైతే. అప్పుడు తెలియకుండా అకౌంట్ లో పడేయండి డబ్బులు. జగనన్న ప్రభుత్వంలో తెలియకుండా అకౌంట్ లో పడేది. ఎలా పడి అంటే మాకే తెలిసేది కాదు. ఏంటి అమ్మఒడా, విద్యాదీవెన, ఆసరా బ్యాంక్ అకౌంట్ లో డైరెక్ట్ గా పడేదండి. ఇప్పుడు ఒక్క రూపాయి కూడా మా పిల్లల కాలేజీకి డబ్బులు వెళ్తున్నాయి కూడా మాకు తెలియట్లేదండి. లాస్ట్ ని మా పెద్దమ్మాయికి అయితే 90,000 కట్టాలని కాలేజీ నుంచి కవర్ అందిందండి. 90,000 కట్టాలని. ఏంటంటే మీ డబ్బులు ఏం పడలేదమ్మా ప్రభుత్వం నుంచి, 90,000 కట్టి సర్టిఫికేట్ పట్టుకెళ్ళి అన్నారండి. గత ప్రభుత్వంలో నా చేతితో నేనే నా అకౌంట్ లో తీసి కట్టానండి. ఈ ప్రభుత్వంలో అది జరగలేదండి. దానివల్ల నేను చాలా అసంతృప్తిగా ఉన్నానండి. అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా ఈ పరిపాలనకు సంబంధించి ఏం చెప్తారు? 90% వస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం కూడా చేపడుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని ఏమంటారు? మరి అంతే కదండి. ఈ రోజున ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేటీకరణ చేసేయడం వల్ల ప్రజలే కదండి అన్యాయం అయిపోయేది. ప్రజలే కదా పాడేది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో చదవడం వల్ల మాకు తక్కువ అవుతుంది. గవర్నమెంట్ కాలేజీలో ప్రైవేట్ కాలేజీలో చదివితే ఎక్కువ డబ్బులు అవుతాయి. ఇప్పుడు ఒక స్టూడెంట్ డాక్టర్ అవ్వాలంటే గవర్నమెంట్ కాలేజీలో చదివాడు అనుకోండి ఎంత అవుతుందండి? తక్కువ అవుతుంది. అదే ప్రైవేట్ కాలేజీలో చదివడానికి కోట్లు అవుతుంది. ఆ బడ్డీని అంతా సామాన్య ప్రజల మీద కదా పడుతుంది. సామాన్య ప్రజల మీద పడితే దాని బాధ అంతా ప్రజలే భరించాలి. ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో కట్టించిన కాలేజీలు ప్రజల సొమ్ముని ఎలాగా ప్రైవేటీకరణ చేస్తారు? అది కరెక్ట్ కాదు కదండి. అలా చేయడం వల్ల ఎవరు నష్టపోతారు? సామాన్య ప్రజలు నష్టపోతారు. సామాన్య ప్రజలు నష్టపోవడం వల్ల ప్రతి విధంగా బాధే. ఈ జగనన్న ఈ కోటి సంతకాల సేకరణ మొదలు పెట్టి చాలా మంచి పని చేశారు. దీనికి నేను నా వంతు సాయంగా 200 సంతకాలు చేయించేశాను. నేను ఒక కార్యకర్తగా చేయించి నేను ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను వచ్చి ఈ రోజున నిలబడుతున్నాను ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ టీడీపీ ప్రభుత్వం ఎట్లా ఉంది? మీకు ఏమైనా సూపర్ 6 అంటున్నారా? సూపర్ 6 మీకు ఏమైనా అందుతున్నాయా? ఏమీ లేవు, అసలు ఏమీ లేవు. ఎక్కడికక్కడికి రిమార్కులే వచ్చాయి ఇప్పటి వరకును. మేము ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మేము వైఎస్ఆర్సీపీ అనగానే వచ్చి సంతకం పెట్టిన టీడీపీ వాళ్ళు కూడా మాకు సంతకాలు పెట్టారు. అందుకని మేము చాలా గర్వంగా ఉన్నాం. గత ప్రభుత్వంతో మీకు ఎటువంటి పథకాల లబ్ధి జరిగిందంటే ఏమంటారు? గత ప్రభుత్వం మాకు ఏం కావాలో అన్ని కూడా జగన్ గారు చేశారు. మాకు అన్ని కూడా సమకూర్చారు.